గ్రేటర్ సిటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు చెరువులు, నాలలపై కబ్జాలను తొలగిస్తున్న హైడ్రా ఆఫీసర్లు ఇప్పుడు పబ్లిక్ పార్కులపై ఫోకస్ చేశారు. కాలనీల్లో పార్కుల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమగ్ర సర్వే చేశారు. గ్రేటర్ సిటీలో చెరువులు, నాలల కబ్జాలు, నిర్మాణాలు తొలగిస్తున్న హైడ్రా ఇప్పుడు పార్కుల కబ్జాపై ఫోకస్ పెట్టింది. కాలనీ వాసుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎంటీ అనుమతులిచ్చిన లేఅవుట్లోని పార్కులో సమగ్ర సర్వే చేపట్టారు. వెంకటరమణ కాలనీలోని సర్వే నెంబర్ 152, 153లో హుడా అనుమతి పొందిన పార్కుల స్థలాల కబ్జాపై ఫిర్యాదులు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఆఫీసర్లు ఇక్కడ సర్వే చేశారు. కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో పాటు ఫిర్యాదు చేసిన కాలనీ వాసులతో హైడ్రా కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎండి అనుమతి పొందిన లేఅవుట్లోని పార్కు స్థలాలతో పాటు తమ ఇంటి స్థలాలు కబ్జాకు గురయ్యాయని సంబంధిత శాఖల అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా కనీసం స్పందించలేదని కాలనీ వాసులు పేర్కొన్నారు. పార్కు కబ్జాలపై హైడ్రా రంగంలోకి దిగి సర్వే చేయడాన్ని స్వాగతిస్తున్నారు స్థానికులు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించే క్రమంలో ఇటీవల అమీన్పూర్ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఇదే టైంలో బాధితులతో పాటు ప్లాటు చేసి అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా హైడ్రా ఆఫీస్కు పిలిపించారు కమిషనర్ రంగనాథ్. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, గోల్డెన్ కేవ్ కాలనీ వాసులు ఒకరి లేఅవుట్లోకి మరొకరు వచ్చినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయా కాలనీ వాసులతో పాటు లేఅవుట్లు వేసిన వారిని కూడా నేరుగా విచారించారు. ఒకదానితో ఒకటి లింకుగా ఫిర్యాదులు అందగా సమగ్ర సర్వేతో అసలు విషయం తెలుస్తామని ఫిర్యాదుదారులకు వివరించారు. పేదలను ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని, ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వం భూములను కాపాడడం, కాలనీలోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు కబ్జా కాకుండా చూడడమే తమ బాధ్యత అని రంగనాథ్ చెప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. 15 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఇందులో ప్రభుత్వ భూమి ఎంత, పార్కుల స్థలాలు ఎక్కడున్నాయి, ఎవరి కాలనీలోకి ఎవరు చొరబడి ప్లాట్లు మాయం చేశారనేది తెలుస్తామని చెప్పారు. త్వరలోనే బ్యాంకర్లతో కూడా సమావేశం నిర్వహించి లోన్లు ఇచ్చే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరిస్తామన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించడానికి రుణాలిస్తే పేదవారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు హైడ్రా కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు సర్వే నిర్వహించారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి ఇటీవల పరిశీలించిన పలు ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ ప్రాంతాలు సర్వే చేశారు. మున్సిపాలిటీ లిమిట్లోని వివాదాస్పద స్థలాలు చేపట్టిన సర్వేలో సిఐ ఆధ్వర్యంలోని 4 సభ్యుల హైడ్రా టీం పాల్గొంది. సర్వే నెంబర్లు 193, 194లో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు 324, 153 సర్వే నెంబర్లలో ఉన్న ఏపీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసానికి చెందిన స్థలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. చిత్రపురి కాలనీ, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మావతి నగర్ ప్రాంతాలలో అమీన్పూర్ మండల సర్వేయరు బాలరాజుతో కలిసి మార్కింగ్ చేశారు. అటు వెంకటరమణ కాలనీలో కూడా పలు చోట్ల సర్వే నిర్వహించారు. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించినప్పుడు వెంకటరమణ కాలనీ వాసులు పార్కు స్థలం కబ్జా అయిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. అధికారులు కాలనీ వాసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మరికొన్ని చోట్ల సర్వే జరగాల్సి ఉందని, 4-5 రోజుల్లో ఏడీ సర్వేతో ప్రభుత్వ భూములకు, ఎఫ్టీఎల్ పరిధిలకు హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు అధికారులు. ప్రస్తుతం రికార్డులు, సర్వే వివరాలతో నివేదిక తయారు చేస్తున్నామన్నారు.